ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అయితే ముందుగా నేను చెప్తున్నాను, ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారో ఈ వీడియోలో మీకు 4 డిఫరెంట్ డొమైన్స్ నుండి దాదాపుగా 100కు పైగా ఉద్యోగాలతోటి ఈ క్లాసెస్ అనే కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీంట్లో అన్ని రకాల సాఫ్ట్వేర్ జాబ్స్ తోటి వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని జాబ్ డీటెయిల్స్ ఒకటే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా సరే ఇన్ఫర్మేషన్ అనేది కూడా మిస్ అయితే అవుతారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఈ వీడియోని ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాం. సో వెంటనే 100 లైక్స్ కూడా చేసేయండి. ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ అనమాట. ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీ రావడంతో ఎవరైతే బయట జాబ్ చేస్తున్నారో చాలా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల జాబ్స్ అనేది కూడా పోతున్నాయి. అటువంటి రోల్కే మిమ్మల్ని హైరింగ్ చేసుకుంటున్నారు. చాలా రేర్గా దొరికే ఇదొక జాబ్ రోల్ అనమాట, ఏఎంఎల్ ఇంజనీరింగ్. సో మనకి అదర్ డీటెయిల్స్ విషయానికి వస్తే పొజిషన్ వచ్చేసి ఏఎంఎల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఆల్ లొకేషన్స్లో ఉన్న వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్లో మనకి వర్క్ లొకేషన్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, డొమైన్ వచ్చేసి ఏఎంఎల్. అదర్ జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనం వచ్చేసి మెంటర్షిప్ అండ్ పాస్మెంట్, టీమ్ మీటింగ్స్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద మీరు ఆల్రెడీ వర్క్ చేసే విధంగా ఉండాలి. స్మాల్ స్కేల్ పైథాన్ ప్రాజెక్ట్ అదరింగ్ టు కోడింగ్ స్టాండర్డ్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో పాస్అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫెమిలియర్ విత్ ఏఎంఎల్ కాన్సెప్ట్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కొలాబరేటివ్ మైండ్ సెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ టీమ్ వర్క్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, చూడండి. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి .NET డెవలపర్ కంపెనీ ఇదే రోల్ సేమ్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. జాబ్ పొజిషన్ వచ్చేసి .NET డెవలపర్ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఆల్ లొకేషన్స్లో అవైలబుల్గా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అరౌండ్ 10 ఓపెనింగ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తోటి .NET డొమైన్ కింద రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఏదైతే ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ విషయానికి వస్తే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. డేటాబేస్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు, సిసి, జావా, ఇంట్రొడ్యూస్ ఇన్ కాలేజ్ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ సి నాలెడ్జ్ ఉంచిన వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ SDLC, అదేవిధంగా గుడ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. కొచ్చిన్, కోయంబత్తూర్, గోవా బ్రాంచెస్లో ఈ యొక్క ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా మెన్షన్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్. 1 వచ్చేసి మనకి RPA డెవలపర్ L1 కింద రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు కూడా ఫ్రెషర్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని సాఫ్ట్వేర్గా జాబ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఛాన్స్ అనమాట. ఆల్ లొకేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి డిపార్ట్మెంట్ వచ్చేసి RPA, డొమైన్ వచ్చేసి RPA డెవలపర్. ఈ జాబ్కి సంబంధించిన స్కిల్స్ విషయానికి వస్తే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ RPA నాలెడ్జ్, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ అండ్ లాజికల్ స్కిల్స్, ఎబిలిటీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ SQL మీద నాలెడ్జ్ అయితే కూడా ఉండాలి. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీలో ఇంజనీరింగ్ రిలవెంటెడ్ ఫీల్డ్లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో, సో 2022 నుండి 24 పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేసి పెడతాను, చూడండి. లాస్ట్ జాబ్ రోల్ వచ్చేసి మనకి యాప్ ఫార్మ్స్ డెవలపర్ అనే జాబ్ రోల్ కోసం కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఆల్ లొకేషన్స్లో ఇక్కడ మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వచ్చేసి యాప్ ఫార్మ్స్ అనమాట. డొమైన్ వచ్చేసి డెవలపర్ టీంలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది.
దీనికి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, న్యూ టెక్నాలజీస్ నేర్చుకునే విధంగా మీ దగ్గర క్యాపబిలిటీస్ ఉండాల్సి ఉంటుంది. సో ఎస్క్యూఎల్ అండ్ ప్రోగ్రామింగ్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ స్కిల్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలవెంటెడ్ బ్రాంచెస్ పాస్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అని ఎంసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ 4 జాబ్ రోల్కి సంబంధించిన అరౌండ్ మనకి 100 వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఈ 4 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేసి పెడతాను. చూసి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.